లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసేందుకు డైరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ అలాంటి సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఆ సినిమాలేవి, లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాతో సింగిల్ గా మన ముందుకు రాబోతుంది. సెకండ్ వన్ అనుష్క శెట్టి. మనం ఇంతకు ముందు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ లో అనుష్క శెట్టిని చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే క్యారెక్టర్ లో మెయిన్ రోల్ లో మెప్పించడానికి వస్తుంది ఘాటి సినిమాతో. థర్డ్ వన్ నయనతార. నయనతార కూడా ఇది వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి మెప్పించింది. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్ళీ రక్కాయి సినిమాతో రాబోతుంది. ఫోర్త్ వన్ అనుపమ పరమేశ్వరన్. గ్లామరల్ క్యారెక్టర్స్ తో మెప్పించిన అనుపమ పరదా సినిమాతో లేడీ ఓరియంటెడ్ గా రాబోతుంది. ఫిఫ్త్ వన్ నభా నటేష్. నభా నటేష్ కూడా నాగబంధం సినిమాతో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ తో రాబోతుంది. సిక్స్త్ వన్ తమన్నా బటియా. మిల్కీ బ్యూటీ తమన్నా ఓదెలా 2 తో మన ముందుకు రాబోతుంది. సెవెంత్ వన్ కీర్తి సురేష్. కీర్తి సురేష్ కూడా రివాల్వర్ రీటా సినిమాతో రాబోతుంది. ఎయిత్ వన్ సమంత. సమంత కూడా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ లో మా ఇంటి బంగారం సినిమాతో వస్తుంది. నైన్త్ వన్ సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ కూడా మహారాజ్ఞ క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాతో వస్తుంది. టెన్త్ వన్ తాప్సీ. తాప్సీ కూడా గాంధారి సినిమాతో వస్తుంది. 11th వన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి కూడా సతీ లీలావతి సినిమాతో వస్తుంది.